రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లు అయిన తర్వాత కేసీఆర్ బయటకొచ్చారు. వస్తూనే నీళ్ల విషయంలో పంచాయతీ జరుగుతోంది. నేనే రంగంలోకి దిగుతా ఇక కాసుకోండి అని చాలా స్పష్టంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సో, నిన్న కేసీఆర్ చేసినటువంటి విమర్శలు నీళ్ల విషయంలో గావచ్చు, పరిపాలన విషయంలో గావచ్చు, ప్రభుత్వం నడుస్తున్న తీరు విషయానికి సంబంధించి కావచ్చు. మనతో పాటు మాట్లాడడానికి ఈ విషయాలపై కూలంకుషంగా విశ్లేషణ చేయడానికి టీసాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి గారున్నారు. వేణన్న, ఈ మొత్తం విషయంలో నిన్న కేసీఆర్ గంట 10 నిమిషాల ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీకేమనిపించింది? మీరు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటి, కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత అంటే మధ్యలో ఒకసారి ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. కానీ నిన్న పెట్టిన ప్రెస్ మీట్‌కి సంబంధించి చూస్తే వాళ్ళకు ప్రభుత్వం పైన ఏం విమర్శ చేయాలనో ఒక కాజ్ లేనట్టు కనపడ్డది. ఎందుకంటే వస్తూనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఏదో మాట్లాడబోయింది. అసలు కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అన్ని అనుమతులు తెచ్చినా అన్నాడు. అంతా అయిపోయిందని చెప్పాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత 45 టీఎంసీలకు సంబంధించి ఏదో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు కృష్ణా బేసిన్కి తరలిస్తే అందులో మనకు 80 టీఎంసీలో తెలంగాణకు షేరింగ్ 45 టీఎంసీలో వస్తుంది. మిగతాది మహారాష్ట్ర కర్ణాటకకి వెళ్ళిందని చెప్పారు. ఇక ఆల్రెడీ 45 టీఎంసీలు వచ్చేసినాయని చెప్పేసి మిగతా 45 టీఎంసీలకు సంబంధించి యాజ్ పర్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కేటాయించింది. అది మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన 45 టీఎంసీలు ఇట్లా షేరింగ్ ఉందని చెప్పేసి అదే యాజ్ ఇట్ ఈస్గా నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పేశారు. అసలు ఇక్కడ ఎందుకు వాళ్ళు అనవసరమైన విషయాన్ని ఒకటి సృష్టించి కొత్తది క్రియేట్ చేయాలని, ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తుంది తప్ప ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ 90 టీఎంసీలు యథావిధిగా పాలమూరు రంగారెడ్డికి కేటాయించబడి ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో అసలు ఏమీ అర్థమే కావట్లేదు. అసలు ఈ విధంగా ఇక అయిపోయింది. మీరు ఈ విధంగా సెంటిమెంట్లు రేపించాలనేది అది కుదరదు. అసలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా బేసిన్లో సంగమేశ్వర ప్రాజెక్టు మీ హయాంలో ప్రగతి భవన్లో స్టార్ట్ అయింది. మీరు అపెక్స్ సమావేశం వాయిదా వేసుకొని అవి టెండర్లు అయినంత వరకు మీరు దాన్ని వాయిదా వేసుకున్నారు. అసలు మీ హయాంలో అత్యధికంగా నష్టం జరిగింది. కృష్ణా బేసిన్లో అత్యధికంగా నష్టం జరిగింది. మీరు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ప్రాజెక్టు ఒక డిజైన్ చేయాలని ఒక జీవో, అంటే ఆల్రెడీ మొత్తం డిపిఆర్ తయారు చేయాలని చెప్పి ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. అది ఎక్కడి నుంచి? జూరాల ప్రాజెక్టు నుంచి చేపట్టాలని చెప్పి మీరు ఎక్కడ తీసుకొచ్చారు? దాని సోర్సు శ్రీశైలం బ్యాక్ వాటర్ సోర్స్ నుంచి తీసుకొచ్చారు. అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి సోర్స్కు మీరు తీసుకొచ్చారు, అది నార్లాపూర్. అసలు మీరు జూరాల నుంచే తీసుకుంటే మనం ముందు ఇక్కడి నుంచే నీళ్లు డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు అది అయినా తప్పు చేసి ఆ డిజైన్ తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెట్టారు. దాన్ని పూర్తి చేస్తా అని చెప్పారు. దాని మీద ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్కి సంబంధించిన అప్పులు తీసుకొచ్చి దీని మీద అప్పులు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టారు. కాళేశ్వరం దీనిలో కట్టినవా? కాళేశ్వరం మీద కూడా కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టారు, పాలమూరు పెట్టారు. ఈ నిధులు ఆ నిధులు తీసుకుపోయి మొత్తం కాళేశ్వరంలో పెట్టారు. ఎక్కువగా పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్ తెచ్చినవి కూడా అందులోనే పెట్టారు. పెట్టిన దాన్ని మరి అదైనా మంచిగా ఉన్నదా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అది లేదు. అది నెలల వారి పగిలిపోయి ఇలా కుప్పగూలే పరిస్థితి అది వచ్చినది. సో మీరు కృష్ణా నది అత్యధిక సమస్యాత్మకంగా ఉన్నదాన్ని ఇక్కడ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు ఇక్కడ పూర్తి చేయలేదు. మీరు ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, కృష్ణా నది మీద ఆయన కొత్త ప్రాజెక్టు ఏది కూడా ఫౌండేషన్ వేయలేదు. పాలమూరు రంగారెడ్డి కూడా ఉమ్మడి రాష్ట్రంలోనిదే. భీమా, నెట్టంపాడు, కోయిలసాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, డెండి, ఎత్తిపోతల ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కూడా మీరు పూర్తి చేయలేదు. కల్వకుర్తి, ఎత్తిపోతల పూర్తి చేయలేదు, భీమా చేయలేదు, నెట్టంపాడు చేయలేదు. మీరు అన్ని ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి చేయలేదు, డెండి, ఎత్తిపోతల 2007లోనే జీవో ఇచ్చారు దానికి సర్వేకు. 2007లోనే డెండి ఎత్తిపోతలకు సంబంధించి ఆ డిజైన్ వేరే డిజైన్, ఎస్ఎల్బిసి నుంచి నీళ్ళు తీసుకొచ్చి డెండిలో పోయాలని. కొన్ని మీరు ఆ డిజైన్ మార్చేసారు. మళ్ళీ పాలమూరు రంగారెడ్డికే అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఏదైతే నీటి కేటాయింపులు చేశారో ఆ నీటి కేటాయింపుల్లోనే మళ్ళీ పాలమూరు రంగారెడ్డి తగ్గించి డెండి నుంచి మళ్ళీ ఇందులోకి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనికి డైరెక్ట్ సోర్స్ పెట్టలేదు. సో ఇవాళ ప్రభుత్వము ఆల్రెడీ 7,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ 2 సంవత్సరాల్లోనే. సో పాలమూరు రంగారెడ్డి మీద అసలు ఆయన తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు, తట్టెడు మట్టి తీయలేదు. ఆయన అబద్ధాలు చెప్తే ఇప్పుడు మాకు పాలమూరు ప్రజలుగా, పాలమూరు జిల్లా వాసిగా నాకు తెలుసు ఆయన అబద్ధాలు చెప్తే. ఇప్పుడు ఆయన వచ్చి 2023న లాస్ట్ ఎన్నికలకు ముందు 2023న ఒక పంపు ఆన్ చేస్తుందని చెప్పి ఒకటే పంపు ఆన్ చేసిపోయిండు.
ఆ పంపు ఎక్కడ నీళ్ళు ఎక్కడ పోవాలి? రిజర్వాయర్ కట్టలేదు, కాలువలు తీయలేదు, ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఉత్తి పంప్ ఆన్ చేసి నేను నీళ్ళు ఇచ్చిపోయినా చెప్పాను. మరి నీళ్ళు ఇచ్చిపోయినా మనకి పాలమూరు రంగారెడ్డి పూర్తి అయిపోయింది కదా, ఇక తట్టడి మట్టి ఎక్కడిది? మీరే చెప్పారు అయిపోయింది మొత్తం, నేను మొత్తం పూర్తి చేసేసిన అని చెప్పి అలా ఫ్లెక్సీలు పెట్టి మొత్తం పేపర్ నిండా యాడ్స్, పేపర్ నిండా. ఐ థింక్ సెప్టెంబర్ 2 అనుకుంటా, సెప్టెంబర్ 2 రోజున 2023న పాలమూరు రంగారెడ్డి నేను ఓపెన్ చేసేసిన, మొత్తం పాలమూరు మొత్తం సస్యశ్యామలం అయిపోయింది, రంగారెడ్డి సస్యశ్యామలం అయిపోయిందని ఎన్నికల కోసం ప్రచారం చేసుకున్నావు. పెద్ద ఎత్తున పేపర్స్ 200-300 కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చుకున్నావు. అయిపోయిందని, పూర్తి అయిపోయిందని మీరే చెప్పారు కదా, ఇంకా తట్టడి మట్టి ఎక్కడిది? ఎట్లా చెప్తారు మీరు అబద్ధాలు? ఇది తప్పు కదా. ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకొకటి పెద్ద విషయం ఏంటంటే, ఆయన కేసీఆర్ గారు చెప్తున్న అబద్ధం ఏంటంటే, మొత్తం నీళ్ళని తరలించకపోతుంటే మీరు చూస్తుంటూ కూర్చున్నారు, ఇది దద్దమ్మ ప్రభుత్వం అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన దద్దమ్మ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ల కోసం వచ్చిన రాష్ట్రాన్ని, నీళ్ల కోసం కొట్లాడాల్సిన మీరు మొదటి అపెక్స్ సమావేశంలో బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే 299 కేటాయించిందో అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ అదే నీళ్ళని ఒప్పుకొని వచ్చారు. మీరు అట్టెట్లు ఒప్పుకొని వస్తారు? మనము ఇప్పుడు మనకున్న పరివాహక ప్రాంతం ప్రకారం మనం ఆల్రెడీ 70% ఎబో పరివాహక ప్రాంతం ఉన్నాము. ఆ పరివాహక ప్రాంతం ప్రకారం నీళ్లు తేవాలనుకున్నప్పుడు మీరు 500 టీఎంసీ పైగా మీరు అడగాలి, ఒప్పుకోవాలి. మీరు అదే టీఎం 299కే ఒప్పుకొని వచ్చారు. ఇది తప్పు కదా. మరి పోనీ అది మీరు 10 ఏళ్ళు ఉన్నది, ఇది 1 ఇయర్కే అని చెప్పారు. మరి 10 ఏళ్ళు అదే కంటిన్యూ అయింది కదా, అది ఎట్లా కంటిన్యూ అయింది? అదే ఇప్పుడు గుదిబండగా మారింది. ఇవాళ ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించారు. మన వాటా కోసం మన ప్రభుత్వం కొట్లాడుతున్నది. మీరు ఎలాగో కొట్లాడలేకపోయారు, మీరు 299కే ఒప్పుకొచ్చారు. మీరు మేజర్ మిస్టేక్ కేసీఆర్ గారు చేసిండ్రు. అంటే ఇక్కడ ఒక మాట, కేసీఆర్ ఏమంటాడంటే చంద్రబాబు అయిన గురువు ఉన్నాడు, చంద్రబాబు కోసం అంతా చేస్తున్నారు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఆంధ్ర రాష్ట్రంలో రావడమే తెలంగాణకు శాపమైంది, ఇప్పుడు ఆయన గురువు చంద్రబాబు ఆ మీద మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారు, అందుకే నేను బయటకు రావాల్సి వచ్చింది అని మొత్తం ప్రెస్ మీట్ లో చంద్రబాబు, నీళ్లు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు బూచి చూపికరే సెంటిమెంట్ అనేది పోయింది. అది మీరు చూపిస్తే ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావన ఎందుకు? ఆయన రాష్ట్రంలో ఆయన మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటి అపెక్స్ సమావేశం మీ ఇద్దరు సమక్షంలోనే జరిగింది కదా. చంద్రబాబు నాయుడు ఆయనలో ముఖ్యమంత్రి కదా. ఈయన గురువు అని మాట్లాడితే గురువు అని అనడానికి ఆయనకు అర్హత లేదు. ఫస్ట్ ఆయనే టీడీపీలో ఎక్కువగా 25 సంవత్సరాలు పనిచేసింది ఆయన. ఆ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసింది ఆయన. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది ఆయన కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నది ఒకేసారి ఎమ్మెల్సీ, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉన్నది కనీసం చూస్తే 9 ఏళ్ళు కూడా టీడీపీలో లేడు. మీకు గురువు ఆయన. మీకు ఆ గురువు నచ్చక మీరు బయటకు వచ్చారు. ఆయన కూడా బయటకు వచ్చిండు. మీకు గురువు ఆయన, మొదటి గురువు మీకు కదా గురువు. సో మీరు చంద్రబాబు నాయుడు బూచి చెప్తారంటే చంద్రబాబు నాయుడు మీరు ఆయన తలొగ్గిరా? 299 టీఎంసీకి మీరు తలొగ్గి చంద్రబాబు నాయుడు మరి మోచేత నీళ్లు తాగిరా మీరు? ఆ 299 ఎందుకు ఒప్పుకొని వచ్చినావు? చంద్రబాబు నాయుడుకి బయటపడి ఒప్పుకొని వచ్చినావా నువ్వు? ఎట్లా ఒప్పుకొని వస్తావు? మొదటి అపెక్స్ సమావేశంలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఆ నీళ్ళు ఏదైతే కింద అవే ఎందుకు ఒప్పుకొని వచ్చినావు? మన పరివాహక ప్రాంతం 70% ఎందుకు పట్టుబట్టలేదు? అంటే ఆ రోజు గోదావరిలో ఎక్సెస్ వాటర్ ఉన్నాయి, తరలించవచ్చు అనేది కూడా ఏదో ప్రపోజల్. అదే కదా, అదే గుదిబండ కదా, నువ్వు ఎక్సెస్ ఉందని మళ్ళీ అదే ఐడియా కూడా మీరే ఇస్తారు. అది కూడా ఇప్పుడు వాళ్ళు బనకచర్లకు నీటి తరలింపు అనేది లేని ఐడియాను చంద్రబాబు నాయుడు గాయాల్లో ఇస్తున్నావు. ఆ రోజే పట్టిసీమ కూడా పూర్తి అయింది. పట్టిసీమ అని కొత్త ప్రాజెక్టు పెట్టి పోలవరం నుంచి డైవర్ట్ పట్టిసీమ పెట్టింది ఎవరి హయాంలో అయింది? అది కేసీఆర్ గారి హయాంలో అయింది కదా పట్టిసీమ. సో ఇట్లాంటి అన్ని ఐడియాలు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆనాడు చంద్రబాబు నాయుడుకు, జగన్మోహన్ రెడ్డికి మీరిచ్చి ఇవాళ ఏదో అయిపోయింది, ఏమీ కాలేదు. ఇక్కడ ఆయన లేనిదేందో కొత్త సృష్టిస్తున్నాడు. వాళ్ళ కొత్త మళ్ళీ ఇదో ఐడియా ఇస్తున్నావా మీరు? 45 నిమిషాలు మీరు ఎత్తుకపోండి అని ఆంధ్రప్రదేశ్కు కొత్త ఆలోచన కేసీఆర్ గారు వాళ్ళకి ఇస్తున్నాడు. ఇది దుర్మార్గమైన ఆలోచన. మీకు పాలమూరు పట్ల, రంగారెడ్డి పట్ల, నల్గొండ పట్ల ప్రేమ లేదు కేసీఆర్ గారికి. ఉన్న వాళ్ళైతే ఇట్లా మాట్లాడరు. లేనిపోయిన ఐడియాలని ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇస్తున్నారు మీరు? సో ఆల్రెడీ 90 టీఎంసీలు కేటాయింపుతో మనం ఆల్రెడీ పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేసుకుంటున్నాము. 7,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిర్రు. మీరు కొత్త ఆలోచనలు వాళ్ళకి ఇచ్చి కొత్త ఆలోచనలతో తెలంగాణ ముంచే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మధ్యలో ఆయన మధ్య కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, వీళ్ళందరూ రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఈ పీరియడ్లో మొత్తం 2004 నుంచి 2014 వరకు కృష్ణా బేస్ అంటే బ్యాక్ వాటర్ నుంచి తరలించకపోయిన వాటరు మొత్తం 700 టీఎంసీలు అక్రమంగా తరలించకపోయింది ఉమ్మడి రాష్ట్రంలో. 700 టీఎంసీలు అయితే మీరు వచ్చిన 2014 నుంచి
2023 వరకు 1400 టీఎంసీలు అక్రమంగా తరలించకపోయారు. అంటే మీరు ఎంత అసమర్థతంగా ఉన్నారు, ఎంత నిద్రపోయారు. సో ఉమ్మడి రాష్ట్రంలో 700 టీఎంసీలు అక్రమం, అవి కూడా అక్రమమే 700 టీఎంసీలు. కానీ మీ హయాంలో 1400 టీఎంసీలు అక్రమంగా పోయినాయి కదా, ఎక్సెస్ ఇంకా 700 ఎక్సెస్ పోయినాయి కదా. మీరు ఇటువంటి తప్పిదం మరి ఇప్పుడు పోలేదా ఈ 2 సంవత్సరాలలో? అంటే వీళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటి అంటే గోదావరిలో కాళేశ్వరాన్ని బంద్ పెట్టి నీళ్ళు ఎత్తిపోస్తలేరు, రావాల్సిన నీళ్లను కృష్ణాలో వాడుకుంటలేరు, ఇటు ఎక్సెస్ లేవు, అసలు అటు ఉన్న నీళ్లు లేవు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ ప్రభుత్వం వల్ల ఇదంతా జరుగుతుంది అని. కరుణాకర్ అక్కడ కాళేశ్వరాన్ని ఎవడు బంద్ పెట్టిండు, ఎవరు బంద్ పెట్టిరు? అది కూలిపోతుంది నాయన, కూలిపోతున్నది. దాన్ని ఆ కూలిపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ప్రకారం మనం దాన్ని నిలపలేని పరిస్థితి ఉంది. దాన్ని ఏం చేయాలి, మళ్ళీ రిపేర్లు ఎట్లా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. పోనీ మన గోదావరి నీళ్ళు ఏమైనాయి? గోదావరి నీళ్ళు ఎక్సెస్ అయినా కానీ ఎక్కడి నుంచి, ఎస్ఆర్ఎస్పీ నుంచి అన్ని నీళ్ళని కిందికే పోయినాయి కదా, అప్పర్ గోదావరి నుంచి నీళ్ళు వచ్చినాయి కదా. ఆల్రెడీ ఎస్ఆర్ఎఫ్సి కానీ, నిజాం సాగర్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎల్లంపే ఇది మన కడెం కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి నీళ్ళు ఎస్ఆర్ఎస్పీ అప్పర్ గోదావరి మొత్తం నీళ్ళు ఎక్సెస్ అయ్యి కిందికి గోదావరిలోకి వచ్చినాయి కదా. ఈ పంపులతో అవసరం లేకుండానే అవన్నీ నిండిపోయినాయి కదా. ఈ పంపులతో పని లేకుండానే అవి నిండిపోయినాయి. ఇట్లా అబద్ధాలు మాట్లాడుతారు. పోనీ ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలియకపోతే ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు అర్థం కాదా? మొత్తం ఆ టెరిటోరియల్ మొత్తం అర్థం కాదా? ఆ ప్రాంత పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు గోదావరి నీళ్ళు ఎన్ని నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయో వాళ్ళకి అర్థం కాదా? ఏదో మూలన ఉన్న మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళు కొంత, అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు, ఆ పరివాహక ప్రాంతం ఎట్లా ఉందో. కానీ అక్కడ ఉన్న ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న వాళ్ళు, కడెం ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులకు కానీ, ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ఉన్న వాళ్ళ రైతులకు కానీ, నిజాం సాగర్ కింద ఉన్న రైతులకు కానీ, మొత్తం అవన్నీ మిడ్ మానేరు, అప్పర్ మానేరు, ఇవన్నీ వాళ్ళకి అర్థం కావా? ఇవన్నీ కూడా వరదలు వచ్చి మొత్తం నీళ్ళన్నీ కిందికి పోయినాయి కదా. ఇంత దరిద్రంగా, ఇంత భావదరిద్రంగా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? ఎవరికి ఊరికినే వాళ్ళకే తెలుసా అనుకుంటారు. అందరికి చదవచ్చు, అందరికి పుస్తకాలు చదువుతారు. ఏముందనుకుంటారు మీరు? అంటే చంద్రబాబు పేరు చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి టీఆర్ఎస్ పేరు చెప్పిండు. మళ్ళీ నేను 3 జిల్లాల్లో పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బహిరంగ సభలు పెడతాం, నేనే వస్తా బహిరంగ సభలకు అని చెప్పిండు. అంటే 2 సంవత్సరాల పాలన తర్వాత, సర్పంచ్ ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఈ టైంలో కేసీఆర్ బయటకు వచ్చి ఇవన్నీ ఇది ఎత్తుకోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి, నేను కేసీఆర్ గారు ఎత్తుకున్నారని నేను అనుకోవట్లేదు. ఆయన బలవంతంగా వీళ్ళిద్దరు పట్టుకొచ్చారని నేను అనుకుంటున్నాను. ఎవరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పట్టుకొచ్చిరేమో బయటికి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర నాయకత్వ లోపం ఉన్నది. నాయకత్వం లోపంలో ఎవరు తీసుకోవాలనే దాని ఒక పంచాయతీ వాళ్ళలో ఉన్నది కాబట్టి దాన్ని కేసీఆర్ గారు ఎట్లా షేర్ చేయాలని అనుకుంటున్నారో కేసీఆర్ గారిని బయటకు పట్టుకొచ్చి మాట్లాడి, పక్కల కేటీఆర్ గారు, ఆయన పక్కల మధుసూదనాచారి గారు, ఆ తర్వాత హరీష్ రావు గారు, అంటే ఇది ఒక అపియరెన్స్, కాబోయే కాలంలో మా కేటీఆర్ గారి వారసుడు అని చెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేయడానికి ఇదంతా ఒక ఇంటర్నల్ రాజకీయం నడుస్తున్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారు బయటికి వెళ్ళారు. ఇప్పుడు తన కూతుర్నే కంట్రోల్లో పెట్టుకోలేదు, పార్టీలో కంట్రోల్లో పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తన కూతురే రోజు నిత్యం మీరు చేసిన అవినీతిని మొత్తం రోజు బయటికి తీసి చెప్తున్నది. సో ఇవన్నీ కూడా కొంత బయటికి ఇవన్నీ రాకుండా చూసుకోవాలి అనుకున్నప్పుడు కేసీఆర్ గారితో ఒక రోజు తీసుకొచ్చి మాట్లాడించి తర్వాత మళ్ళీ యథావిధిగా ఫామ్ హౌస్ పంపితే మనం ఏదైనా దీని మీద ఏదైనా మాట్లాడవచ్చు రోజు ఒక ప్రయత్నం వారిలో ఉండొచ్చు. కానీ నిన్న కేసీఆర్ గారి యొక్క ప్రెస్ మీట్ మాత్రం ఆయన ఒక స్టేట్స్మెన్గా మాత్రం మాట్లాడలేదు, ఒక రాజనీతిజ్ఞుడిగా ఉండాలి. ఎందుకంటే 2 సార్లు ఒక ముఖ్యమంత్రిగా చేసి 10 సంవత్సరాలు చేసినప్పుడు ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడారు. టెంప్ట్ అయ్యి ఓట్లేసిరట, ప్రజలు టెంప్ట్ అయ్యి ఓట్లేసిరట. అట్లా మాట్లాడొచ్చా? ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు హామీలు ఇచ్చిండు. హామీలు ప్రతి పార్టీ హామీలు ఇస్తుందండి. వాళ్ళు ఇవ్వలేదు హామీలు. వాళ్ళు ఫస్ట్ మొదట కల్లుడు వస్తేయడం అనుకుంటాడు, కొడుకు వస్తేయడం అనుకుంటారు, కాళ్ళు జాపుకోనికే రూములే లేవు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము, KG to PG మొత్తం చదివిపిస్తాము, మొత్తము ఎక్కడ కూడా KG నుంచి PG వరకు అంతా ఉచితంగా చదివిపిస్తాము. ఇవన్నీ హామీలు ఇవ్వలేదా? అవన్నీ చేసిర్రా వాళ్ళు? సో మేము హామీలు ఇచ్చినాము, అమలు చేసే ప్రయత్నము ఈ ప్రభుత్వం చేస్తున్నది. మీరు స్టేట్స్మెన్గా మాట్లాడాలి. అట్లా మాట్లాడకుండా ప్రజలు టెంప్ట్ అయ్యి ఓట్లేసినట్టే ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడుతారు. అంటే మీ యొక్క తప్పిదాలను ఒప్పుకొని మేము సవరించుకుంటాము, మా ప్రభుత్వం పోయింది, మేము మళ్ళీ తిరిగి వస్తామని చెప్పట్లేదు. ప్రజలు టెంప్ట్ అయ్యి ఓట్లేసిరంటే ఏం మాట్లాడుతున్నారు? మీకు అసలు అర్థం ఉన్నదా? అట్లా మాట్లాడొచ్చా? మీరు ఒక రాజకీయంగా మీరు ఇంత అనుభవం ఉన్న వ్యక్తిగా కేసీఆర్ గారు అట్లా మాట్లాడొచ్చా? 2 ఏళ్ళు టైం ఇచ్చినాం కదా, ఇంతకన్నా టైం ఎవరు ఇస్తారు? నువ్వు టైం ఇచ్చి నువ్వు రా, ప్రజల్లోకి రా, కొట్లాడు, పోరాటం చేయి, ఎవరు వద్దంటలేరు.
కానీ ప్రజలు ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రజలు ఇచ్చిన తీర్పును అట్లా మాట్లాడొద్దు కదా. అసలు ఎంత దుర్మార్గం, ఎంత అక్కసుతో అసూయతో మాట్లాడుతున్నట్టు లేదా? అది అది తప్పు కదా, అట్లా మాట్లాడదు కదా. కానీ కేసీఆర్ ఏమంటాడు అంటే ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే రూరల్ ఏరియాలు ఉన్నవైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిందో ఆ ప్రజానీకమే సర్పంచ్ ఎన్నికల్లో నెగటివ్ మైండ్ సెట్ తో కాంగ్రెస్ పైన ఉన్నారు. ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వీళ్ళు పెట్టేంత దమ్ము లేదు, పెడితే టిఆర్ఎస్ ప్రభంజనం ఖాయము అనేది. ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు జరగక ముందు కూడా గిట్లే అన్నారు, మిమ్మల్ని బండకేసి కొడతారు, మీరు ఎన్నికలు పెట్టుండ్రు, సర్పంచ్ ఎన్నికలు పెట్టరు అన్నారు. ఇలా వాళ్ళని బండకేసి కొట్టారు సర్పంచ్ ఎన్నికలు. 70% ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. వాళ్ళకైనా బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ కైనా బలపరిచిన అభ్యర్థులు 70% కాంగ్రెస్ పార్టీకి గెలిచారు. మిగతాది బీజేపీ బీఆర్ఎస్ గెలిచారు, 70% గెలిచారు. గతంలో ఎన్ని వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 2200 సర్పంచులు మాత్రమే వచ్చినాయి. ఇవాళ ఒకేసారిగా 70% పెరిగిందంటే తగ్గినట్ట, దాని అర్థం 70% పెరిగితే తగ్గినట్ట. వాళ్ళ అమాయకత్వం. వాళ్ళ ఇప్పుడు పర్సెంటేజీ అసెంబ్లీలో వచ్చిన పర్సెంటేజీ కన్నా కూడా ఓట్ పర్సెంటేజీ మొత్తం తీస్తే ఎక్కువ ఉంది. ఎమ్మెల్యేలకు మొన్న వచ్చిన ఓట్ పర్సెంటేజీ కన్నా కూడా సర్పంచులకు వచ్చిన మెజార్టీ, సర్పంచుల మెజార్టీ చూస్తే ఓట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. దీని ఆధారంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవడానికి రెడీ ఉంటారా? డెఫినెట్ గా రెడీగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. అన్నిట్లలో ఇట్లనే ఉంటుంది. వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ చేయాలి, ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళు టెంప్ట్ చేస్తున్నారు, ఇట్లా మాట్లాడేది వాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వేసినా టెంప్ట్ చేస్తారు. మరి సర్పంచ్ ఎన్నికల్లో ఏం మేనిఫెస్టోలు అయితే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో ఇయ్యదు కదా. లోకల్ గానే సర్పంచులు మేనిఫెస్టో ఇచ్చుకుంటారు కదా, ఏ ఊరికి ఆ ఊరికే ఇచ్చుకుంటారు కదా. సో మరి ఏ ఊరికి ఆ ఊరికి ఇచ్చుకున్నప్పుడు 70% సర్పంచులు ఎట్లా గెలిచే? కొన్ని బై ఎలక్షన్ల మరి 2 బై ఎలక్షన్ జరిగితే కంటోన్మెంట్ గెలిచింది, జూబ్లీ హిల్స్ గెలిచింది, ఇవి కూడా టెంప్ట్ అయ్యేసిరా. ప్రజలు ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కంటిన్యూయేషన్ గా ఓకే పర్వాలేదు, వీళ్ళు నడుపుతున్నారు, అప్పులున్నా దీన్ని సరిదిద్దుకొని నడుపుతున్నారు, దీన్ని ఒక్కొక్కటి సవరించుకుంటూ వస్తున్నారు అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. నిన్న ఓవరాల్ కేసీఆర్ మాట్లాడుతూ ఒకటి కృష్ణా వాటర్, 2 సర్పంచ్ గెలిచినారు, ఇవన్నీ ఒకటి వాటరు, 2 రైతులకు సంబంధించిన యూరియా అంశము, ధాన్యం సేకరణ మీద మాట్లాడిండు. సో యాప్ తీసుకొస్తే ఎవరికి లాభము? రైతులకు చదువు వస్తుందా? ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు యాప్లో పెట్టుకొని కూర్చుంటారా? ఏడనో ఉంటది. ఇది ఏంట్లా, మేము ఉన్నప్పుడు చెప్పుల లైన్లు లేవు, అంతకు ముందు చెప్పుల లైన్లు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ చెప్పుల లైన్లు ఇప్పుడు చెప్పుల లైన్లు లేవు, వాళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెప్పులు లైన్లో పెట్టి కూడా ఈ లైన్లు ఉన్నాయని చూపిస్తారు. అటువంటి మహానుభావులు వాళ్ళు. మొన్న తెలంగాణ తల్లికి సంబంధించి నిలబడి ఉంటే దాన్ని వాళ్ళే కూల్చి కిందేసి వచ్చారు. ఎంత దుర్మార్గం! నిలబడి ఉన్న తెలంగాణ తల్లిని తీసి కింద పడేసారు, వాళ్ళే పడేసి దాని ఫోటో తీసి బయటికి పెట్టారు. ఎంత దుర్మార్గులు! సో యూరియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంచెం ఇబ్బంది పెట్టినది వాస్తవం అని చెప్పి ఆ రోజు వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేసింది. 1-2 రోజులు సఫర్ అయినా ఇమ్మీడియట్లీ దాన్ని సవరించే ప్రయత్నం చేసింది. వారి ప్రభుత్వంలో కూడా 4-5 సార్లు యూరియా పరిస్థితి సఫర్ అయిన పరిస్థితి ఉన్నది. కానీ వడ్ల కొనుగోలు గురించి ఆయన మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా నడుస్తుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు వానాకాలం పంట వచ్చేసింది కదా, ఆల్రెడీ సన్న వడ్లు మొత్తం కొంటున్నారు కదా. మొన్న కూడా సన్న వడ్లు మొత్తం కొన్నారు కదా. బోనస్ ఇచ్చిరా 500, మీరు ఇచ్చిరా? బోనస్ ఇచ్చిరా? 500 బోనస్ ఇచ్చారు. రైతులు హ్యాపీగా ఉన్నారు బోనస్తో. ఇప్పుడు కూడా బోనస్ ఆల్రెడీ పడుతూనే ఉంది, కొన్న వాళ్ళే ఆల్రెడీ మళ్ళీ బోనస్ పడుతూనే ఉంది. వీళ్ళు ఇప్పుడు కృత్రిమంగా క్రియేట్ చేస్తే అది ఉండదు. నిజంగానే ఆ పరిస్థితి ఉంటే రైతులు కూడా ఊరుకోరు, రోడ్లపైకి వస్తారు. మీరు వాళ్ళ వెనకాల పుష్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పుష్ చేస్తే అది కృత్రిమమే, ఆ పూటకే ఉంటుంది. మీరు ఏదో కండువాలు కప్పుకొని జెండాలు పట్టుకొని సేపు ధర్నా చేస్తే అలా మీ దగ్గర ఉండిపోతారు. కానీ నిజంగానే అంత సీరియస్గా ఉంటే రైతులే రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని ఎట్లా సవరించుకోవాలని తెలుసు. కానీ ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం తేలేదు. ఆల్రెడీ వడ్లు కొంటున్నారు, వడ్లకు ఎప్పుడు ఇబ్బంది లేదు. వాళ్ళ ప్రభుత్వంలో వడ్లకు ఇబ్బంది అయింది, కేంద్రం ఒప్పుకోలేదు, కేంద్రం మీద దొబ్బేసారు. కానీ కేసీఆర్ ప్రెస్ మీట్ లో అంటే తెలంగాణలో నీళ్లు అనేది మక్కువ ఎక్కువ ఉంటుంది రైతులకు, ఎందుకంటే డ్రై ప్రాంతం కాబట్టి. సో పంటలకు సంబంధించిన యూరియాలకు సంబంధించినవి మాట్లాడిండు, నీళ్ళ విషయాలే మాట్లాడిండు. సో రైతుల సెంట్రిక్ గా, రూరల్ ఓట్ బ్యాంక్ సెంట్రిక్ గా కేసీఆర్ నెక్స్ట్ రాజకీయం ఉండబోతోంది. కానీ దీన్ని వీళ్ళు ఇంతవరకు అది చేస్తారు, ప్రభుత్వంలో ఉన్న కొంత ప్రెజర్ ఉంటది కదా అనేది. ఒకటి రూరల్ సెంట్రిక్ గా, అర్బన్ సెంట్రిక్ గా కేసీఆర్ రాజకీయాలు చేసుకోమని ఎవరో తెలియదు. కానీ నిత్యం వచ్చే అబద్ధాలు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. మీరు మీ దోపిడీ, మీ కమిషన్లు, మీ కుటుంబము,
మీ యొక్క అంటే ఈ మోనోపాలి ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. ఇవి మర్చిపోరు, అంత ఈజీగా మర్చిపోరు ప్రజలు. మీ పాలన మొత్తం అందరికీ గుర్తున్నది, మీ పాలన అందరికీ గుర్తున్నది. సో దాన్ని ఇప్పుడు మర్చిపోరు. మీరు ఇవాళ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ మీరు ఫామ్ హౌస్లో ఉంటున్నారు, ఫామ్ హౌస్ నుంచి నందీనగర్కి వచ్చారు, నందీనగర్ నుంచి ఇప్పుడు మీరు అసెంబ్లీకి కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అసెంబ్లీకి వచ్చి నిజంగానే ప్రభుత్వాన్ని మీరు దఫలవారుగా ఏమేమి ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. అక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సమాధానాలు చెప్తారు మీకు. మీరు అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి నేను పోతా, నేను ప్రజలకు పోండి, మీరు ప్రజల్లోకి పోతే ప్రజల్లోకి మీకు ఎంత ఆదరణ వస్తుందో పోండి. మేము కాదంటున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు అడ్డుకోరు. బహిరంగ సభలు పెట్టుకొని బహిరంగ సభలు పెట్టుకొని తప్పే ఉంది. వాళ్ళ పార్టీ కార్యక్రమాలు పెట్టుకొని ఎవరు వద్దంటున్నారు? బహిరంగ సభలు పెట్టుకోమని ఎవరైనా ఆపిర్రా? మీరు అసెంబ్లీలో చర్చించకుండా అసెంబ్లీలో వీళ్ళు ఎప్పుడు సస్పెండ్ చేయాలని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ స్పీకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అట్లాంటి డిసిషన్స్ తీసుకోవట్లేదు. మీరు చర్చించలేక మీరే వాకౌట్ చేసిపోతున్నారు. సబ్జెక్ట్ ఇస్తే మీరు వాకౌట్ చేసిపోతున్నారు. ఇది ఎక్కడన్నా ఉంటుందా? మీరు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం సస్పెండ్, ఇట్లా మాట్లాడితే సస్పెండ్ చేసి మీరు చూసారు కదా. సస్పెండ్ చేసి 10 రోజులు వారం రోజులు రాకుండా చేసారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటే వేసారు. వెంకటరెడ్డి గారి మీద, సంపత్ గారి మీద మీరు అనర్హత వేటు కూడా వేసారు. అట్లాంటి పాలన మీరు చేసారు. సో మీ పాలన అందరికీ గుర్తున్నది. మీరు నీళ్ళ విషయంలో ఎంత సెంటిమెంట్ రగిలించాలన్నా ఆల్రెడీ నీళ్ళ విషయంలో పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు ఎంత ద్రోహం అంటే ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఆ రోజు పాలమూరు వరకు డిజైన్ చేసి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తీసుకొచ్చి రంగారెడ్డిలో గోదావరిని తీసుకొచ్చి రంగారెడ్డిలో పోస్తే అవి మళ్ళీ కృష్ణా బేసిన్ కూడా పోయేటట్టు నీళ్ళు ఆ రోజు ఒక డిజైన్ చేస్తే మీరు ఆ డిజైన్ కట్ చేసి కాళేశ్వరం పేరుతో రంగారెడ్డికి నీళ్ళే రాకుండా రంగారెడ్డి జిల్లానైతే మరీ అన్యాయం అంటే అన్యాయం చేసిపోయారు కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఆల్రెడీ ఆ రోజుల్లో 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. సొరంగాలతో మీరు ఈవెన్ చేవెళ్ళ వికారాబాద్లో కూడా అండర్ గ్రౌండ్ సొరంగాలు కూడా తీసిరు. అవి కూడా పోయి దిగి చూసినాం కదా. సో అవన్నీ ఇప్పుడు ఏమైపోవాలి? ఇప్పుడు గతంలో మల్లన్న సార్ కట్టేటప్పుడు కట్టొద్దు అని నిర్వాసితులు మాకు న్యాయం చేయమన్నప్పుడు కట్టాలని పోటాపోటీ ధర్నాలు చేయించిన పరిస్థితి గతంలో ఉండే. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు మహబూబ్ నగర్ కో లేకపోతే రంగారెడ్డికో నల్గొండకో పోతే అట్లాంటి అవకాశం ఏమైనా ఉందంటారు? ఒకటి, వాళ్ళు ఏది చేసినా ప్రాజెక్టులు కట్టొద్దని ఎవరు అన్నారు. వాళ్ళు కట్టినా మనం కట్టినా ఈ ప్రభుత్వం కట్టినా ఎవరు కట్టొద్దన్నారు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడనే ప్రాజెక్టు కట్టాలి. మరి ముంపు బాధితులను చేసి మొత్తం ఊర్లకు ఊళ్ళే ఖాళీ చేయించడం కాదు. సో ప్రాజెక్ట్ ఎక్కడ అవసరం ఉంది, ఎంత ఓనర్ ఉంటే ఎంత కట్టుకోవాలి, వేలాది ఎకరాలు మొత్తం ఊర్లు ఖాళీ చేసి కట్టడం కూడా కరెక్ట్ కాదు. సో మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు నేనేమంటే ప్రాణహిత చేవెళ్ళ ఆల్రెడీ డిజైన్ అయి ఉన్నది, చాలా అద్భుతంగా డిజైన్ అయి ఉన్నది. కాలువలతో మీరు తుమ్మిడి యాట నుంచి కొంత ఎక్కువ గ్రావిటీ ద్వారా వచ్చే పరిస్థితిని తీసేసి ఇలా మీరు కాళేశ్వరం తీసుకొచ్చి అన్ని ఏంటి అసలు ఒకటి నుంచి ఎత్తిపోసి ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది, ఎంత ఖర్చు, ఎకరానికి 10,000 ఖర్చు, ఇంకోటి ఖర్చు చేసిన సక్సెస్ అని ఉందా అంటే చాలా అద్భుతం అని అనుకోవచ్చు. అది సక్సెస్ చేయలేదు మీరు. మళ్ళీ మీరు తీసుకొచ్చి ఏంటి తెచ్చింది? ప్రాణహిత చేవెళ్ళ తీసుకొచ్చిన ఎల్లంపల్లి దగ్గరికి కదా ఈ 3 బ్యారేజీలు తీసుకొచ్చింది. ఆల్రెడీ అక్కడి నుంచి ప్రాణహిత నీళ్ళ నుంచి సఫిషియెంట్ వాటర్ ఉన్నది కదా ఎల్లంపల్లి తీసుకోవడానికి. సో ఇవన్నీ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు నుంచి మళ్ళీ ఎక్కడంటే అక్కడ ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి నుంచి నిజాం సార్ ఇవన్నీ ఎక్కడైనా తీసుకుపోవడానికి అవకాశం ఉండే కదా. వీళ్ళు ఎస్ఆర్ఎస్పి నుంచి మళ్ళీ పునర్జీవం పేరు మీద 1000 కోట్లు పెట్టి మళ్ళీ ఉల్టా తెచ్చినవి కూడా ఉన్నాయి. అందులో నేను చెప్తలేను. ఇప్పుడు కాకతీయ అది వరద కాలువకు సంబంధించి నల్గొండ దాకా కూడా తీసుకుపోవచ్చు, పునర్జీవం ఇవన్నీ తీసుకుపోవచ్చు. ఇవన్నీ ఎల్లంపల్లి ద్వారా కూడా తీసుకురావచ్చు కదా. ఇవన్నీ ఖర్చులు చేసి పోనీ ఆ కాళేశ్వరం నది గర్భంలో కట్టినప్పుడు దాన్ని పకడ్బందీగా కట్టినా ఏదో విధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండు. మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ రిపేర్లు చేస్తే అదేందో మరి మీరు తెచ్చిన ఆ కంపెనీలు ఎట్లా ఒప్పుకుంటారో ఎట్లా చేస్తారో చూడాలి. ప్రభుత్వం దాని మీద ప్రయత్నం జరుగుతున్నది. కేసీఆర్ చేసిన ఇంకొక ప్రధాన ఆరోపణ ఎంఓయూల గురించి. మేము అన్ని తెచ్చినామని పొంకనాలు కొట్టేది తప్ప అందులో ఏం లేదు, ఉత్త గ్యాస్. అది మోడీ అయినా చంద్రబాబు గురువు ఆద్యుడు ఆయన్నే ఇవన్నిటికి ఎంఓయూలకు. ఈయనని కూడా అదే పాటిస్తుండు. ఫ్యూచర్ సిటీలో ఏముంది అప్పయ్యప్పుడు ఆయన ఎంత దుర్మార్గం అంటే ఫ్యూచర్ సిటీ ఎవరి కోసము అన్నాడు. ఫ్యూచర్ సిటీ పాలమూరు కోసము, నల్లగొండ కోసము, రంగారెడ్డి కోసం, ఈ 3 జిల్లాల మధ్యలో ఉన్నది ఫ్యూచర్ సిటీ. ఒక సిటీ అక్కడ నిర్మాణం అవుతుంది. ఈ ప్రజలకు
భవిష్యత్తు ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బందా? భారత్ ఫ్యూచర్ సిటీ అక్కడ ఏర్పాటైతే మీకు ఏమైనా ఇబ్బందా? ఎందుకు అంత అసూయ? ఒక సిటీ నిర్మాణం అవుతుంది. ఆయన ఏమంటారు, మేము అద్భుతమైన ఫార్మా సిటీ పెట్టదలుచుకున్నాం. ఫార్మా సిటీ మీరు అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు, మా జిల్లాలన్నీ మునగడానిక, మొత్తం పొల్యూషన్ కావడానిక? పెట్టుకోరు మీ ఫామ్ హౌస్లలో. అలా ఒక ఫామ్ హౌస్ ఉంది కదా, ఫామ్ హౌస్ లో ఫార్మా కానీ సిటీ. ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ అది చేస్తున్నాడు, దందాలు చేయడానికి ఇప్పుడు తప్ప ఏం ఒకటి లేదు. రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళే చెప్తారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది ఈ ప్రభుత్వం వచ్చినాక అని చెప్తారు. మళ్ళీ వాళ్ళే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారని వాళ్ళే చెప్తారు. ఒక మెంటల్ గా ఒక కన్ఫైన్ కాండి ఏదో ఒక అంశానికి. అవి రియల్ ఎస్టేట్ దందాలు అంటే ఎట్లా చేస్తారు వాళ్ళకి తెలుసేమో. మరి అవి ప్రభుత్వ భూములే కదా. ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టాలని అనుకుంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? కంపెనీలు పెట్టడము, ఐటీ కంపెనీలు పెట్టడము, రకరకాల ఇన్నోవేషన్కి సంబంధించిన కంపెనీలు రావడము. కంపెనీలు వస్తే రియల్ ఎస్టేట్ దందాలు పెడితే ప్రైవేట్ ల్యాండ్లో పెరుగుతుందేమో. మరి ప్రైవేట్ ల్యాండ్లో పెరగొద్దా? ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో కంపెనీలు వచ్చినప్పుడు పక్కలున్న రైతులకు భూములకు సంబంధించో, లేకుంటే ఎవరెవరో ఓనర్స్ ఉంటారు కదా రైతులు అన్నప్పుడు, అక్కడ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ భూములకు విలువ వచ్చి అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగితే తప్ప పెరగకూడదా? ఇది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, దీనివల్ల మళ్ళీ ఆదాయం వస్తుంది, దీనివల్ల ఆదాయం వస్తే ప్రభుత్వం పక్కడ్బందీగా చేస్తుంది, ఈ భయం తీసుకున్నది వాళ్ళకు. ఇప్పుడు ఎన్ని పెట్టుబడులు పోనీ 5,75,000 వచ్చినాయని నేను విన్నానని కేసీఆర్ గారు అన్నారు. ఇప్పుడు అన్నప్పుడు మరి 5,70,000 ఎంఓఏలు జరిగినప్పుడు డెఫినెట్గా అందులో దాదాపు 90% అమల్లోకి వస్తాయి. 90% అమల్లోకి వస్తుంది. ఇప్పుడు గతంలో వాళ్ళే చెప్పారు, నేను ఎక్కడనో పోతే మధ్యప్రదేశ్కి పోతే మధ్యప్రదేశ్లో 4 లక్షల వరకు వచ్చింది, అక్కడ ఉన్న ఇండస్ట్రీ మీద చెప్తే ఇదంతా గ్యాస్ అని చెప్పి మీరు చెప్పారు. మీరే చెప్పిరా? అట్లా పోనీ వాళ్ళు అది గ్యాసో కాదో మీరు వాళ్ళని కూడా బదనాం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఒక పెట్టుబడులను వస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలి తప్ప దాన్ని బదనాం చెప్తారు. ఇంకొకటి చెప్పింది, అంటే హైప్ క్రియేట్ చేయడము. హైప్ క్రియేట్ అయితే ఏమవుతుంది? ఒక మాట, పెట్టుబడులు వస్తున్నాయంటే తప్పున్నది అందులో ఏమన్నా? అప్పుడు వారి వ్యక్తిగత సొమ్ము ఎవరిదేం పోదు కదా, ప్రభుత్వాన్ని ఏం పోదు కదా. హైప్ క్రియేట్ అవుతుందంటే హైప్ క్రియేట్ అయింది కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దట్ ఆల్సో అసూయ, అక్కసు. ఇంకొకటి ఏం చెప్పారు అందులో, మీరు ప్రధానంగా వీళ్ళ యొక్క అసమర్థత ఒప్పుకున్నారు కేసీఆర్ గారు. ఫాక్స్కాన్ కంపెనీ మహారాష్ట్రకు పోయిందని చెప్పారు. మహారాష్ట్రకి ఎట్లా పోయింది? మేము ఇన్సెంటివ్స్ ఇవ్వలేకపోయిందని చెప్పారు. అంటే మీ అసమర్థత కదా. వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు మహిళలకు, ఎస్పెషల్ మహిళలకు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇవి తయారు చేయడానికి ఆ కంపెనీ ఉపయోగపడుతుందని వాళ్ళ నోటి కూడా చెప్పింది. మేము ఇన్సెంటివ్స్ ఇవ్వలేకపోయినాం, ఇన్సెంటివ్స్ మహారాష్ట్ర ఇస్తుంటే అక్కడ పోయిరు అంటారు. మరి మీకేమైంది? ఈ మొత్తం కాళేశ్వరం ఇలాంటి మొత్తం ఇట్లాంటి ప్రాజెక్టుల్లో మనం 1,000 కోట్లు పెట్టినప్పుడు ఆ ఫాక్స్కాన్ కంపెనీ ఇన్సెంటివ్స్ ఒక 3,000 కోట్లు మనం ఇవ్వలేకపోయినామా? ఇంత మన అద్భుత రాష్ట్రం అని మనమే చెప్పుకున్నాము, మిగులు బడ్జెట్ రాష్ట్రం అని మనమే చెప్పుకున్నాం. అంత పెద్ద కంపెనీ వస్తున్నప్పుడు దానికి ఇన్సెంటివ్స్ ఇచ్చి తీసుకోవాలి కదా. ఇది మీ అసమర్థత కదా. దాన్ని నిజంగా నేను ఎందుకు పోయిందో అనుకున్నాను. వాస్తవాన్ని కేసీఆర్ చెప్పాలనుకున్నారో మర్చిపోయి చెప్పినారు, కానీ వాస్తవాన్ని ఒప్పుకున్నారు. ఇంత తప్పు చేసిరు, ఫాక్స్కాన్ కంపెనీ వచ్చేదాన్ని పోగొట్టారు. సో వీళ్ళ అసమర్థత పాలన స్పష్టంగా కనపడుతుంది. కేసీఆర్ గారిని బలవంతంగా తీసుకొచ్చి భవన్లో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టించినట్టుగా. ఒక్క రోజుకైతే ఆయన బలవంతంగా కూర్చోబెట్టిరు అని మీరు అన్నట్టు అనుకుందాం, కానీ ఆయన రేపటి నుంచి మొత్తం జనాల్లోనే ఉంటా, అవైలబుల్ గా ఉంటా. మీకు నేనేమనుకుంటే కేసీఆర్ గారు జనాల్లో ఉండాలని నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. జనాల్లో ఉండాలి, అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వస్తే వాళ్ళు చేసిన తప్పులు, వాస్తవాలు ఒక్కొక్కటి మళ్ళీ బయటకు వచ్చి చర్చకు మరింత చర్చ చేయడానికి ఉపయోగపడుతుంది. వారు కేసీఆర్ గారు ఎందుకంటే ఏదో అబద్ధాలు చెప్పి మసిబూసి మార్కెట్ చేయాలనుకుంటున్నారు, కానీ అది నడవదు. మీరు చేసిన తప్పులు కళ్ళకు కట్టినట్టు మీరు బయటకు వస్తే మీ వల్ల బాధితులందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు. మీరు బయటకు వస్తే ఆ బాధితులు మళ్ళీ బయటకు వస్తారు. అమ్మో మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చిందని చెప్పి బాధితులంతా బయటకు వస్తారు, బాధితులంతా భయపడతారు, మళ్ళీ బయటకు వచ్చి ప్రభుత్వానికి అండగా ఉంటారు. సో మీ కేసీఆర్ గారు ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నారు. ఫామ్ హౌస్ మళ్ళీ ఇప్పుడు నందినగర్లో ఉన్నట్టుంది. సో ఆయన డైరెక్ట్ అసెంబ్లీకి వస్తే, ఎందుకంటే త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకంటే అసెంబ్లీకి వస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. చర్చ కూడా జరిగితే బాగుంటుంది. ఒకవేళ నిజంగానే, ఎందుకంటే ఆయనకున్న అనుభవంతో ఆ చర్చలో భాగంగా ఏమైనా అడ్వైజ్ చేసినా కానీ ప్రభుత్వం కూడా తీసుకోవడానికి ఫైనల్ గా మొత్తం గంట 10 నిమిషాల ప్రెస్ మీట్ ఏదో అయ్యింది. అందులో ఒక 20 నుంచి 25 సార్లు చంద్రబాబు పేరు ఎత్తాడు, కానీ ఒక్కసారి కూడా రేవంత్ పేరు ఉచ్చారణ కూడా తీసుకోలేదు. ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు ఇప్పుడు కాదు,
రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ప్రశ్నిస్తున్నప్పుడు కూడా తీసుకోవడానికి ఆయన భయపడ్డాడు. భయమే అనుకోవచ్చు. భయమే. అంటే నా స్థాయి కాదనుకున్నాడు. ఇప్పుడు స్థాయిలు ఎవరికి ఇవ్వరు. స్థాయి అనేది ప్రజలు ఇస్తారు. ఇవాళ మీ స్థాయి ప్రతిపక్ష హోదా, ఆయన స్థాయి ముఖ్యమంత్రి హోదా, అది కూడా ప్రజలు ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదా అయినా ప్రజలే ఇచ్చారు. మీకు ఆ స్థాయి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇచ్చారు. మీకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. స్థాయి అనేది వ్యక్తిని బట్టే రాదు, అది ప్రజలు ఇచ్చేదాన్ని బట్టే వస్తుంది. మీరు ప్రజలు ఇచ్చిన తీర్పునే తప్పు పట్టారు. అంటే మీకు నేనేమంటున్నా అంటే, ఒక స్థాయి ఉన్న వ్యక్తి అయితే అట్లా మాట్లాడాడు. టెంప్ట్ అయి ప్రజలు ఓట్లేసారు అనేది ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ స్టేట్స్మెన్ మాట్లాడలేదు. ఆయన స్టేట్స్మెన్ కాడు కాబట్టే ఇట్లా మాట్లాడాను. ఎందుకంటే కేసీఆర్ గారు నేను ఎక్కువ ఎక్కడ విమర్శించను. ఎందుకంటే ఆయన స్థాయికి తగ్గ మాట్లాడలేదు. ప్రజలు టెంప్ట్ అయ్యి ఓట్లేస్తారండి. ఎంత భావ దారిద్రము ఇట్లా మాట్లాడడం. ఓటమి గెలుపులు సహజము. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కానించి ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి. ఎంఐఎంఈలే ఓడిపోయారు. ఇందిరాగాంధీ లాంటి వారు కూడా ఓడిపోయినరు. వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా ఓడిపోయినరు. సో మీరు ప్రభుత్వాలు ఎన్నో మారినవి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, మళ్ళీ కొత్త పార్టీలు వచ్చినాయి, కొత్తగా ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఇవన్నీ కూడా ప్రజలు ఎన్నుకున్నవే తప్ప మీరు ఆ విధంగా ప్రజలు టెంప్ట్ అయ్యి ఓట్లేసారు అనేది ఇంత భావదారిద్రం. భయపడే పేరు తీయలేదంటారు. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారి పేరు ఆయన తీసుకోలేడు. ఆయనకు ఆ ధైర్యం లేదు. ఓకే, ఆ ధైర్యం ఉండదు. రేవంత్ రెడ్డి గారి పేరులోనే ఆయనకు ఒక వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ పేరు ఆయన పలకలేడు. ఎందుకంటే ఆయన నోటి ఉంటే రావాలన్నా కూడా ఒక తత్తరపాటు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఆ భయం ఉన్నది కాబట్టి ఆయన పేరు తీసుకోలేకపోయిందని నా యొక్క భావన. కేసీఆర్ గారి ఆలోచన ఎట్లా ఉందో తెలియదు. రైట్. ఇది కేసీఆర్ కి సంబంధించి నిన్న చేసిన కమెంట్స్ కి సంబంధించినటువంటి విశ్లేషణ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తెలుగు 360.